we are all really very, very happy mood. Shekhar Garu has given a fantastic film. We never imagined that this film is going to be this. Anni walks of life, people are calling us and saying such a fantastic film you have given, Ani. The credit goes to all the team, especially Shekhar Garu, Nagarjuna Garu, Dhanush Garu. I am very, very happy for them. Thank you. And we as a producers, we are also very happy, Andi. Chala santoshanga unnam. And we just wanted to tell you that we are so happy for the success and the audience also. This is a completely a different film. We were a little hesitating as a producers, I'm saying. Not Shekhar Garu has his conference or rock heights undayvari. But as a producers, definitely we were in tension. Are inta amount betti, itla betti, are we taking some kind of risk అని అనుకున్నాము. But really the very first day, మేము చూసినాక after matinee, only first show, second show, it was fantastic response from all the people calling us and congratulating throughout the world, not only India, but throughout the world people were calling. Nagarjuna garu ippude antunna వాళ్ళ friends from all over the world, they were calling him and congratulating. I am very, very happy, sir. Thank you for you for being in this film, sir. Thank you, sir. And Shekhar, you have done really a fantastic thing, sir. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ us. లేట్ అయింది, ప్రెస్ వాళ్ళకి ఎప్పుడు వెయిట్ చేపివద్దు. ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళకి సారీ చెప్పాలి కదా సార్, ఇంతసేపు వెయిట్ చేపించినాం. ఎవరు అడగలేదు కానీ చెప్పాలి. అది ఇదేదు ఎప్పుడు లేట్ చేయకూడదు అంటున్నాను. అది ఎవరికి వెయిట్ చేయకూడదు లైఫ్లో. ఇది పెద్ద సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్కి, ప్రెస్ వాళ్ళకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు డే 1 నుంచి స్టోరీ పైన చెప్పినప్పుడే సార్కి నేను సూపర్ హిట్ చెప్పాను. ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అండ్ ఐ థింక్ ఫ్యూచర్ ఆల్సో ఈ విల్ బీ టేకింగ్ అవుట్ ఆల్ సూపర్ హిట్స్ ఓన్లీ. అండ్ నిన్న సెకండ్ షోకి అయితే అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఎవ్రీవేర్ షోస్ ఇంక్రీస్డ్ ఫుల్స్. ఈరోజు కూడా టెరిఫిక్ బుకింగ్ ఉంది. నాకు తెలిసి ఇది డే బై డే గ్రో అవుతుంది సినిమా, కానీ ఎక్కడ తగ్గదు. అండ్ ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ ప్రెస్. థ్యాంక్స్ అలాట్. సారీ అండి కొంచెం డిలే అయిన దీనికి. సినిమా చూసుకుని అన్వైండ్ అవుతున్నాను. అయితే చాలా ఎమోషనల్ టైం నాది యాక్చువల్లీ. ఇది నేను ఫస్ట్ స్టార్టెడ్, ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి జెనిసిస్ దీన్ని పుట్టినప్పటి నుంచి, అదే దీని స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఇది ఒక పెద్ద రియల్గా తీద్దాము, హాలీవుడ్ స్థాయిలో తీద్దాము, అంత బాగా తీద్దాము, రియల్ లొకేషన్స్లో తీద్దాము, బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని ఆశ. దెన్ స్లోలీ అలానే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాము. అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్, నాకు ఇంకా గుర్తుంది సార్, మేము డెఫినెట్గా ఇది ఒక సూపర్ రేంజ్లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ తోటి చేస్తామని చెప్పాను యాక్చువల్లీ. ఈ సెడ్ డూ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్పడడుగులు వేస్తున్నప్పుడైనా ఆయన ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు. అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో. అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి, మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు ఇది గొప్ప సినిమా ఇలానే చేయాలి అని చెప్పిన నా టీం మెంబర్స్, ఎస్పెషల్లీ చైతన్య పింగళి, సూరి, అజయ్, కోర్ పీపుల్ ఆల్వేస్ రీఅష్యూరింగ్ దట్. అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ. అంటే నేను అన్నమాట ప్రీ రిలీజ్కి సరస్వతీదేవి తల చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్. లైక్ నేను చెప్పాను కూడా, అంటే నేను చెప్పిన ఫస్ట్ షాట్ ధనుష్ బెస్ట్ షాట్ అన్నాను. అది ఆడిటోరియంలో మీరు చూస్తున్నారు అది బెస్ట్ షాట్ అని. కొంతమందికి అంటే కొన్ని విషయాల్లో ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఇంత హై అంటే ఇంత కొత్తదనము ఇంత జెన్యున్గా తీసినప్పుడు ఏమవుతుందంటే లెంత్ ఏదో అంటున్నారు. అంటే నేను ఇందులో లేయర్స్ చెప్పడానికే చాలా లేయర్స్, ఇంకా మీకు తెలియని లేయర్స్ మీరు మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుందేమో బేసిక్గా. అవి నేను తీయలేను యాక్చువల్లీ సినిమాలో. సో ఇట్స్ లైక్ అంటే సినిమా తగ్గించాలి అన్నది డైరెక్టర్కి కానీ టీమ్ కానీ తెలియని విషయం కాదు. కాకపోతే
అది ఉండాలి, ఇది చెప్పాలి అని ఒక 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 మనుషుల వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళ పాయింట్ కానీ, ఒక అండర్డాగ్ పాయింట్ కానీ చెప్పాలి అనుకున్నప్పుడు అది ఆనెస్ట్గా చెప్పడమే మా మా ధర్మం అనుకుంటాను అనమాట. ఇది 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 ఇప్పటిదాకా మీరు ఇచ్చిన స్థాయి, నాకు మీరు ఇప్పుడు వచ్చిన యునానిమస్ రిపోర్ట్ కానీ, అంటే నేను అందరూ ఇచ్చేసారని నేను ప్రెస్లో ఏం చెప్పట్లేదు, కానీ బేసిక్గా నచ్చిన విధానం కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఈ స్థాయి మీరు ఇచ్చారనుకుంటున్నాను యాక్చువల్. లేకపోతే దీన్ని ఏదైనా తక్కువైనా కానీ మేము చాలా చాలా ప్రాబ్లంలో పడేవాళ్ళం. సో బేసిక్గా బట్ ఇంతగా మీరు ఇచ్చారు, ఇస్తే ఈ సినిమాకి స్థాయి అనేది థ్యాంక్ యూ, ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ దెన్ దట్ ఐ థింక్ ద ఫిలిం డిజర్వ్స్ ఇట్. ఎన్నెన్నో లేయర్స్ నేను చూస్తున్నాను రెండు మూడు రోజుల నుంచి. ఎస్పెషల్లీ నాగార్జున గారి యాక్టింగ్ కానీ, ఆయన చనిపోయినప్పుడు జనాలు ఆడిటోరియంలో ఫీల్ అయ్యే విధానం కానీ, ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక కానీ, జిమ్ సర్ప్ కానీ, ట్రూ యాక్టింగ్, ట్రూ హై ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ చాలా మంచి టేకింగ్, డైరెక్షన్, ఇవన్నీ వస్తున్నాయి. బేసిక్గా ఐఎమ్ రియలీ ఇప్పుడే సింక్ అవుతుంది నాకేం అంటే బాక్స్ ఆఫీస్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది సునీల్ గారు అండ్ రామ్మోహన్ రావు మాట్లాడతారు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినందుకు. నాకు తెలిసి ఈ సినిమా ఒక కంప్లీట్ ఫిలిం. సో ఇట్స్ లైక్ మళ్ళీ మాట్లాడతాను, నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. ఐఎమ్ బ్లాంకింగ్ అవుట్. సో ఐఎమ్ లైక్ so many thoughts going around. So అండ్ ఒక 150 200 రూపాయలు ఇచ్చేవాడు కానీ 150 ఇచ్చేవాడు కానీ నాకు రేటు కూడా తెలియదు సరిగ్గా. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఇక్కడ నాకు లాగ్ ఉంది, ఈ సినిమా ఇక్కడ నాకు బోర్ కొట్టింది అని ఆలోచించడం నేను అనుకుంటున్నాను టెక్నికల్. అంటే బేసిక్గా నేను తీసుకెళ్ళానని నమ్ముతున్నాను బేసిక్గా. సో ఆ లాగ్ కూడా వదిలేస్తే ఇది ఒక చాలా ఆనెస్ట్ అండ్ గొప్ప ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను బేసిక్గా. సో అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే నేను ఇప్పుడు సక్సెస్ మీట్లో నేను ఎందుకు అంటే నేను ఓకే చలో యూ కంటిన్యూ అండ్ ఐ విల్ టాక్ టు యూ లేటర్. అందరికీ నమస్కారం. శేఖర్, ఇది ఎన్నో సక్సెస్ మీట్, ఇది వరుసగా సక్సెస్ మీట్లే కదా మీకు. ఆల్ ఫిలిమ్స్ యూ సిట్ హియర్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్ అండ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ సక్సెస్. వన్ మోర్ టు యువర్ బెల్ట్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్. ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఐ థింక్ ఫస్ట్ టైం యునానిమస్ రివ్యూస్ వచ్చినట్టున్నాయి. నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు, అన్ని 3కి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ. అండ్ అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునానిమస్గా నచ్చిందే అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి. అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్ చేయమని, లైక్ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్. సునీల్తో ఇప్పుడు ఫ్యామిలీ, సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఉంటుంది మాకు. బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది యాక్చువల్లీ. బిఫోర్ సుమంత్ వర్క్డ్, బిఫోర్ అమల వర్క్డ్, బిఫోర్ చైతన్య చేసినప్పుడు, దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాం, సినిమా చేయాలంటాం. అండ్ శేఖర్ నాకు బాగా గుర్తు, నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి, చార్మింగ్ సినిమా చేయాలని అనేవాడు. బట్ ఫైనలీ మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాసింది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేవ్ మీ. అండ్ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో. నేను ఆడియో ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, సినిమాలో ఒక పాత్రగా చేయాలి. అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిలిం ఇస్ లైక్, నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు. అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను, అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు, గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు, వి డోంట్ నో, ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్.
అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది శేఖర్ కమ్ముల గారి ఫిలిం, ఇది అవుట్ అండ్ అవుట్ హిస్ ఫిలిం. ప్రాణం పోస్తారు ఈ సినిమాకి, నాకు తెలుసు. ఆయనే కాదు, ఆయన హోల్ టీమ్, ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో. అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి ఆలోచించారు, అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం అగైన్ టు డూ విత్ యూ. అది మీరు కెరీర్లో అద్భుతమైన పాత్రలు చేశారు. దట్ ఈస్ ద రీజన్ యూ కుడ్ కంటిన్యూ ఫర్ సో లాంగ్ ఇన్ ద కెరీర్. ఈ సినిమాలో నాగార్జున గారు కాదు, అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు. చిన్న విలనిష్ టచ్ ఉంటుంది ఫిల్మ్లో, తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది, లాస్ట్ ఫైనల్గా సాక్రిఫైజింగ్ రోల్గా ఎండ్ అయింది సినిమాలో. మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ has done n number of characters in the career? ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ కమ్ములనే. ఆయనతో పనిచేయాలి, ఆయన మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ చూశాను, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హావ్ సీన్. ఆయన క్యారెక్టర్స్ని ఎంత బాగా జస్టిఫై చేస్తారో తెలుసు. ఈ కథ విన్నగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని. ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నారని, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మేబీ స్క్రీన్ ప్లేస్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. నాకు ఈ కథ వినగానే దిస్ ఈజ్ దీపక్స్ ఫిలిం ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్, కథ విన్నగానే. అండ్ శేఖర్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు నాకు. ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది, సో నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్, జిమ్ సౌరభ్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, బట్ ఇస్ ఆర్క్ ఒకటే వెళ్తుంది. అలాగే ధనుష్ గారిది ఇట్స్ ఓన్లీ 2, హోమ్లెస్, అక్కడ నుంచి ఎడ్యుకేట్ అవటం, మైండ్లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది కానీ అది ఇది సాక్రిఫైజింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు. ఆ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఒకటే గ్రాఫ్లో వెళ్తుంది, సింగిల్ లైన్లో వెళ్తుంది. నా క్యారెక్టర్కి శేఖర్ గారు 3 షేడ్స్ ఇచ్చారు యాక్చువల్గా. సో దే ఆర్ 3 షేడ్స్. సో అందుకనే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి చెప్పినగానే వెంటనే నేను చేశాను ఈ క్యారెక్టర్. అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఆన్ స్క్రీన్. నాకు వచ్చే కామెంట్స్ కానీ, మీడియా రాసిన కామెంట్స్ కానీ, ఫ్రెండ్స్ చెప్పే కామెంట్స్ కానీ, చూసిన వాళ్ళు కానీ, అండ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంకరేజింగ్గా ఉన్నారు. అండ్ కింగ్ ఇస్ కింగ్ అంటున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ. చైన్ కింగ్. అండ్ శేఖర్ గారు, మీరు ఈ సినిమాలోని ఇంత పెద్ద బడ్జెట్, ఇంత పెద్ద స్టేక్ ఉన్న ఈ సినిమాలో నాగార్జున గారు చూపించకుండా రష్మిక గారిని ఏదో ఏడుస్తూ ప్లాట్ఫామ్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి, అండ్ ధనుష్ లాంటి హీరోని కూడా మీరు ఒక బిచ్చగాడిగా ఓపెన్ చేసి, ఇదంతా చేయడానికి వాట్ వాజ్ యువర్ రియల్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్? అండి అంటే కథ నమ్మడం. హౌ డిడ్ జనరేట్ అని అడుగుతున్నాను. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ ఇలా చెయ్యాలని? ఏదండి దీని కథ పుట్టుక గురించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నేను జనరల్గా అంటే ఏదో సినిమానా, ఏదో నవలా, ఏదో కథ చదివి చేశాను అని అనలేను నేను. సంథింగ్ ఇట్ అక్కడ ఏదో చాలా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా డిస్పారిటీ ఉంది. అతి గొప్ప వాళ్ళు ఒకళ్ళు, అతి సామాన్యులు ఒకళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఒకళ్ళు, చాలా అంటే ఒక క్లాస్ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంథింగ్ చెప్పొచ్చేమో అని ఒక థాట్ నుంచి పుట్టినది. అంటే అత్యంత గొప్పవాడికి అత్యంత పేదవాడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం, ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కథ పుట్టింది అలా. ఓకే, బట్ ఆ తర్వాత వీళ్ళందరూ అంటే నేను ఎవరికి చెప్పినా, నాగార్జున గారికి చెప్పినా కానీ, ధనుష్ చెప్పినా కానీ, రష్మికకి చెప్పినా కానీ ఇది స్క్రిప్ట్, ఇది పాత్రలు. ఇప్పుడు నేను దానికి యాక్చువల్లీ నేను డైరెక్టర్, నేను కూడా ఇంకా కథకి నేను కూడా ఒదిగిపోయాను. యాక్చువల్లీ నాకు ఆ కథ ఏం డిమాండ్ చేస్తే అలా వెళ్ళాం. సో అందుకే నేను చెప్తుంది షూటింగ్ కానీ, అందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇది చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తుందంటే ఆ కథ కావాల్సిందని చేస్తాం బేసిక్, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీ. సో అందుకే ఈ రిజల్ట్ యాక్చువల్లీ అది. బట్ వీళ్ళు ముగ్గురు ఇమేజెస్ని కూడా మార్చేసి మీ క్యారెక్టర్గా తయారు చేసుకుని సినిమా ప్రజెంట్ చేస్తున్నప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు? నాగార్జున గారు చూపించట్లేదు, ఆయనగా చూపించట్లేదు. అదే అంటే అదే ఇమేజ్ అనేది స్టార్స్కి ఇమేజ్ అనేది అన్నమయ్య చేసినప్పుడు ఇదే క్వశ్చన్ నాగార్జున గారిని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు, అదే ఆన్సర్ అనమాట ఇప్పుడు బేసిక్గా అదే. సో ఇమేజ్ అనేది పాత్ర నుంచి వస్తుంది. ఆ పాత్రని ఎలా మనం
ఎలా మనము ప్లే చేసాము, దానికి ఎంత పబ్లిక్ ఎంత ఎంత అభిమానంగా చూసుకున్నారన్న దాని మీద నాగార్జున గారు అన్నమయ్య అలా అలా. సో శివ, నాగార్జున గారు శివ. సో పాత్ర నుంచే స్టార్డమ్ పెరుగుతుంది, పుడుతుంది అని నా అభిప్రాయం. సార్ సార్ ఇప్పుడు తండే సినిమాతో చైతన్య కంటిన్యూ చేశారు, సక్సెస్ మీరు కంటిన్యూ చేశారు తోటి. నెక్స్ట్ లెనిన్తో కూడా, అంటే ఇది నామ సంవత్సరం అక్కినేని నామ సంవత్సరం అనుకోవచ్చేమో, నామ సంవత్సరం అక్కినేని నామ సంవత్సరం అనుకోవచ్చేమో. తండేలతో సక్సెస్ తెలుగు సినిమా హిట్ నామ సంవత్సరం. సూపర్. అయితే సార్ ఇప్పుడు ఇందులో రష్మిక సాంగ్ ఒకటి తీసారు, ఇందులో చాలా బాగుంటుంది సాంగ్. అది రన్ టైం తగ్గించి ఆ సాంగ్ పెట్టచ్చు కదా. ఫస్ట్ ఆ సాంగ్ చాలా బాగుంది, అది పిప్పి పిప్పి డూమ్ డూమ్ అనే సాంగ్. యాక్చువల్ డ్యూరేషన్ అంటే అది సాంగ్ ఉండి తర్వాత తీయలేదు మేము. అది ప్రమోషనల్ సాంగ్ ఏదైనా చేద్దాము అని ఒక నార్త్లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు కొన్ని అలా చేస్తూ ఉంటారు వాళ్ళు బేసిక్గా. సో అలా స్టార్ట్ అయ్యి కానీ సినిమా పేసింగ్లో అది అడ్డుపడుతుందేమో అనుకుని మేము పక్కకి జరిగాము. సో ఇప్పుడు వేరే మంచి సీన్లు తీసి పెట్టేయడానికి సినిమా నేను అంత లూజ్గా రాయనండి. అంటే ఎక్కడ తీసేయచ్చు ఎక్కడ పెట్టేయచ్చు అని జరగదు. ఒక్క సీను ఒక్క డైలాగ్ తీస్తే సినిమా ఉండదు. అలానే రాస్తాం మేము బేసిక్గా. సో అంత ఈజీ కాదు, అంత ఈజీ అంటే నాకు హ్యాపీ యాక్చువల్లీ పెట్టేద్దామని. అవును 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 అదే లేదు అదే 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 అదే. శేఖర్ గారు, సెకండ్ హాఫ్లో మిడ్వే ఏంటంటే ధనుష్ గారు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఏంటంటే ఈ 10,000 కోట్లతో ఇన్ని సిటీస్లో ఉన్న మా వాళ్ళ జీవితాలు మార్చేయాలని చెప్పి అనుకుంటారు. టువర్డ్స్ ఎండ్ ఏంటంటే ఆ టార్గెట్ కాకుండా ఇప్పుడు విలన్ ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఆయన టార్గెట్ అచీవ్ చేసే టైప్లో ఏదన్నా క్లైమాక్స్ ఆలోచించారా డ్యూరింగ్ రైటింగ్ ప్రాసెస్? లేదండి, అంటే బేసిక్గా అతను అది దేవ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడి నుంచి చెప్పిన కథ అది అక్కడికి. సో అతను రియాక్టివ్ మనిషి, అంటే సడన్గా అని నాకు అన్ని కావాలి చెన్నయ్య మీ ఎంతమంది ఉన్నారని వెళ్తాడు బేసిక్గా. తర్వాత దానికంటే ఇంపార్టెంట్ నాకు ఆ అమ్మాయి బిడ్డ అనుకుంటాడు బేసిక్. సో మేము బతకడం ఇంపార్టెంట్ అన్న దానికి ఆ బతకనివ్వడేమో అన్న భయంతో అతన్ని ఎలిమినేట్ చేస్తాడు తప్ప ఈ డబ్బులంతా ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే. అది బేసిక్గా ఆ గోల్ కంటే ఇతను మమ్మల్ని బతకనివ్వడేమో అన్నది అతని. సునీల్ సార్, రిలీజ్కి ముందు చాలా టెన్షన్గా ఉన్నారు, ఎందుకంటే మీరు ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూట్ ఏంటి ఇప్పుడేమనిపిస్తుంది? ఆ నర్వస్ నుంచి ఇప్పుడు మాకు కానీ ఈసారి కొంచెం లాంగ్ ఉంది. 2-3 months నుంచి ఏ సినిమా ఆడలేదు. ఈ సినిమా వెరీ హ్యాపీ అందరికీ. నేను టెన్షన్లో లేను, ప్రెషర్లో. ఆ సెన్సార్ టెన్షన్, పని టెన్షన్లో ఉంటే వేరే టెన్షన్ ఏం లేదు. యూజువల్లీ నేను టెన్షన్ ఇస్తాను, తీసుకోను. ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం అయింది ఈ వర్క్ టెన్షన్. నేను సెన్సార్ అవ్వాలి, సార్ హెల్ప్ చేశారు. సార్ హెల్ప్ చేయలేదంటే నాగార్జున సార్ ఈరోజు పిక్చర్ ఈ టైంకి అయ్యేది కాదు. 100% సార్ హెల్ప్ చేశారు నాకు. సార్ అందరూ మాట్లాడుకుంటున్న ఒక మాట, ఈ టికెట్స్ గురించి జనాలు థియేటర్కి తీసుకురావడం గురించి చాలా ఓకల్గా మాట్లాడారు మీరు. బట్ లాస్ట్ మినిట్లో టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. ఏం ఇంక్రీజ్ చేయాలి? ఎక్కడ ఇంక్రీజ్? ఆంధ్రాలో 75 రూపీస్. 75 రూపీస్ చేయలేదు, 25-50 చేసాం. అక్కడ మరే తక్కువ ఉన్నాయి కొన్ని. ఓకే, మరే 100 రూపీస్ ఉంటే 150 రూపీస్ ఉంటే 175 చేశారు అంతే. 25 రూపీస్ మాక్సిమం చేశారు. ఎక్కడ టికెట్ ప్రైస్ 75 రూపీస్. ఇంక జియో అట్లా తీసుకున్నారు అప్ టు 75 రూపీస్ అని. ఎందుకంటే మేము అక్కడ అమ్ముతాం సినిమా. అమ్మితే డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడు, అసలు కనీసం రేట్స్ లేవు, మేము ఎందుకు ఇవ్వాలి ఈ రేట్ అంటే దానికోసం తీసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో ఏం పెట్టాం చూడండి, మల్టీప్లెక్స్లో 200, కొన్ని చోట్ల 250, కొన్ని సింగిల్ థియేటర్స్ 175, 150, బి క్లాస్ సి క్లాస్ 100 రూపీస్, 110. ఎక్కడ పెంచలేదు చూడండి మీరు, బాగా రీజనబుల్గా పెట్టాం. ఓకే, అది దట్ ఏంటంటే మీలాంటి ఒక పెద్ద హీరో చాలా వల్నరబుల్ క్యారెక్టర్ కొట్టించుకున్నారు, తిట్టించుకున్నారు, లాస్ట్ గా సాక్రిఫైస్ కూడా చేయాల్సి వచ్చింది. అంటే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా. ఎవరు కొట్టలేదు అనుకుంటా. ఓకే, ధనుష్ గారు ఆల్మోస్ట్ ధనుష్ వెనకాల. సో దేనికి కూడా వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్ చాలా. ఇప్పుడు చాలా మంది అంటారు కదా ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ లేకపోతే డిఫరెంట్ రోల్స్ అన్నీ అంటారు కదా. యూ హ్యావ్ డన్ ఇట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఈ షిఫ్ట్ చాలా ఫ్రెష్గా ఉంది. హోప్ఫుల్లీ ఇంకా చాలా మంచి రోల్స్ వచ్చి మంచి రోల్స్తో కంటిన్యూ చేస్తారని వీఆర్ విషింగ్ సార్. ఎస్ నాకు ఇది ఒక
ఈ షిఫ్ట్ కూడా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి, నాట్ దట్ నేను ఇటువంటి రోల్స్ చేద్దామని కాదు, బట్ చూస్తారు, చేస్తే ఫ్రెష్ రోల్స్ చేస్తే ఆడియన్స్ ఈజ్ రెడీ టు రిసీవ్, ఇట్స్ ద రైట్ రోల్ అనే ఒక కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. సో ఎటువంటి రోల్ అన్నా చేయొచ్చు అని. లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఎస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అదే నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా, ఊపిరి అనే ఒక సినిమా చేశాను, గగనం అనే సినిమా చేశాను. లాట్ ఆఫ్ ఫిలిమ్స్ బాగా క్యారెక్టర్గా అంతమంది సినిమా చేశాను నేను. పెద్ద క్యారెక్టర్ గ్రే షేడ్స్ అనేది కాదు, క్యారెక్టర్ జనాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏ షేడ్ అయినా కూడా పర్వాలేదు, దట్ ఈస్ ఇంపార్టెంట్. శేఖర్ గారు సార్, ఇప్పుడు మామూలుగా ఎడిట్ అంతా అయిపోయి అన్ని చూసుకున్నాకనే 3 గంటల 14 నిమిషాలు వస్తాయి. ఒరిజినల్గా ఎంత కంటెంట్ వచ్చింది సార్? అంటే కాదు సార్, నా ఉద్దేశం వేరే కాదు. అంటే ఎక్స్పీరియన్స్ ఉండి 4 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఒక మంచి సినిమా తీసే ఒక డైరెక్టరల్ సినిమా అనే చెప్పుకునే శేఖర్ కమ్ముల గారు ఇలాగా వస్తున్నప్పుడు ఎంత వచ్చింది అనేది నాకు ఒక అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ. నేను 3 గంటల 15 నిమిషాలు ఎంజాయ్ చేశాను సార్, థరోలీ ఎంజాయ్డ్. 3 hours 4 సార్, నేను కరెక్ట్గానే చూశాను సార్. చాలా అంటే నేను జనరల్గా అంటే ఎక్కువ సాంగ్ మౌంటాజెస్, సాంగ్స్కి బాగా లెంత్ పెట్టి అలా తీస్తాను. బేసిక్గా కథగా వేరే వేరే సీన్లు, అడిషనల్ సీన్స్ చాలా తీసేయడం అలా ఉండదు జనరల్గా. లెంత్ నా జనరల్గా పాటల వల్ల ఉంటుంది అనమాట. ఇందులో కూడా అంతే బేసిక్గా. ఇది ఒక ఇది ఎడిట్ చాయిసెస్లో ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎట్ ఎమోషనల్ అని, అంటే మెల్లగా వాళ్ళ ఎమోషన్స్ చూపించాలని. సో అక్కడ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఇంకొక అరగంట ఉండిందండి బ్యాలెన్స్. నాగార్జున గారు చాలా కలర్ఫుల్ నాగార్జున గారు ఉంటే అనుకునే టైంలో ఇంటర్వెల్ దాకా చూసినాక అసలు నాగార్జున గారికి అసలు క్యారెక్టర్ చేసే అవసరమే వచ్చింది అని అనుకుని సెకండ్ హాఫ్ చూసినాక అమ్మయ్య ఓకే అందుకు చేస్తుంటారేమో అనిపించింది. ఇది నాకున్న ఒపీనియన్. మీకు అలాంటి ఫోన్లు ఏమైనా వచ్చాయా? లేదు, ఎక్కడి నుంచి రాలేదు. యాక్చువల్లీ చాలా మంది చాలా బాగున్నాను అన్నారు సార్. డెఫినెట్గా బాగుంది సార్. నేను అన్నది పాయింట్ కూడా నేను అదే సార్. నేను అన్నది నేను బాగలేదని లేదు. నేను అంటే ఆయన రేంజ్ ఆఫ్ దానికి ఇప్పుడు మీరు సాక్రిఫైస్ చేస్తుంటారు. మీకు ఒక పక్కన పెయిన్ ఉంది, ఆ క్యారెక్టర్లో కనబడుతుంది. అది అవసరమా ఆయనకి అనే ఒక పెయిన్ ఉండిందండి. నేను అంటే మరి క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు చేయాలి కదా, అది ఒప్పుకునే కదా చేసింది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చిందని అవసరమా లేదా అనేది ఇక అది ఏమని చెప్పను, అవసరమా అని. అన్నీ అవసరమే. మాకు యాక్టర్లకి క్యారెక్టర్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. శేఖర్ గారు సార్, ఫస్ట్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అంటే ఈ సినిమాలో ఈ ఆయిల్ నిక్షేపాలు దొరకటం అనేది సినిమాలో మెయిన్ పాయింట్. రీసెంట్ టైమ్స్లో కూడా ఇండియాలో యాదృచ్ఛికంగా అరేబియా మహాసముద్రంలో ఆయిల్ నిక్షేపాలు దొరికినాయి అంటారు. సో దానికి అంటే మీరు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి కథను తయారు చేసి ఉంటారు. బట్ ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇండియాలో. సో దానివల్ల ఇండియా ఆర్థిక వ్యవస్థ మొత్తం మారిపోయి చమురు మనం విదేశాల నుండి చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సో ఈ పాయింట్కి మీకు అసలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అలా జరగటం? లేదు కొన్ని అంటే ఏం లేదు చేస్తా. అంటే ఇది అసలు ఇది నేను మామూలుగా ఊహించి రాసిందే బేసిక్గా. కొన్ని అంటే ఇప్పుడు ఏదో గన్లు ఉంటాయి, మన మైకా ఉంటుంది, బొగ్గు గన్లు ఉంటాయి, అడవులు కలప ఉంటుంది కొట్టేసేది. అంటే ఇది ఈ మన ఈ విధ్వంసం ఉంటుంది, ఇండియన్ రిసోర్సెస్ని విధ్వంసం చేయడానికి కొంచెం ఐదర్ అది డెవలప్మెంట్ అనొచ్చు, విధ్వంసం అనొచ్చు. అట్లా నుంచి ఒక వచ్చిన పాయింట్ అది బేసిక్గా. సో ఆయిల్ సముద్రాల్లో దొరుకుతుంది అనేది అది మామూలుగా అనుకునే రాశాను. అంటే అది ఒక గొప్ప మంచి పాయింట్ అనిపించింది అది. సో ఇప్పుడు దొరికిందంటే హ్యాపీ. ఇంకా ఎంత దొరికితే అంత హ్యాపీ కదా. ఈ ఆయిల్ నిక్షేపాలతో మీ ప్రొడ్యూసర్లను కుబేరం చేశారు మీరంతా. సార్ ఇది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన సిద్ధప్ప అయి ఉండొచ్చండి మామూలుగా. అంటే సినిమాకి సంబంధించి మీరు తీసుకున్న పాయింట్ అది అందరికి తెలిసిన పాయింట్స్ యాక్చువల్లీ. ఇప్పుడు గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు అనేక సార్లు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. దీనికి సంబంధించి పేర్లు చెప్పలేను కానీ గ్రూప్స్ గురించి కూడా మాట్లాడారు. ఇది ఏ పొలిటికల్ పార్టీ అని మన దేశ చరిత్ర ఇది. ఒక పొలిటికల్ పార్టీ అని కాదు.
నాగార్జున